నమస్తే. ఈ6 న్యూస్కి స్వాగతం. హైదరాబాద్లో అర్ధరాత్రి కాల్పుల కలకలం సృష్టించాయి. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధి నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు నిర్వహించిన డెకాయి ఆపరేషన్లో ఈ కాల్పులు జరిగాయి. యాంటీ డెకాయిట్ టీం సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ సిపి ఆదేశాల మేరకు నాంపల్లి స్టేషన్ వద్ద తనిఖీలు చేపట్టారు. రాత్రి సమయంలో ప్రయాణికులు పడుకున్నప్పుడు వారిపై దాడి చేసి డబ్బులు, సెల్ఫోన్లు, బంగారం, ఆభరణాలు దోచుకుంటున్నట్లు సమాచారంతో నిన్న రాత్రి సమయంలో తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. మంగర్ బస్తీకి చెందిన ఇద్దరు పోలీసులపై గొడ్డలితో దాడికి యత్నించారు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల ఫైరింగులో గాయాలకు గురైన రాజు 24 తొడలో బుల్లెట్ కావడంతో తీవ్ర గాయాల పాలైన రాజును పోలీసులు వైద్య చికిత్సకు నిమిత్తం రాత్రి 1:10 ఉస్మానియా హాస్పిటల్కు ఓపీ భవన్లో ఉన్న ఎమర్జెన్సీ వార్డులో వైద్య చికిత్స అందించారు. త్వరలో దిగిన బుల్లెట్ను వైద్యులు మైనర్ ఆపరేషన్తో బయటకు తీసివేశారు. ప్రస్తుతం రాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరో వ్యక్తి అయ్యన్కు నాంపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రైలు ప్రయాణం చేసే ప్రయాణికులు తమ వెంట ఎటువంటి బంగారు ఆభరణాలు తీసుకువెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించిన నాంపల్లి రైల్వే పోలీస్ స్టేషన్లు